ఏంటమ్మా ఇది? సారీ సారీ. చూసుకుని పో. రేయ్ పాప మార్కెట్ రోడ్ లో ఉంది, తొందరగా వచ్చేయండి రా. పరిగెత్తవే ఇప్పుడు పరిగెత్తవే. ఇదిగో ఇట్రా చెప్తా, ఇట్రా. ఏమైంది? వాళ్ళు నన్ను నన్ను ఏయ్ మేము 6 మాత్రమే, ఎక్స్ట్రా ఒక్కడు లేడు. డబ్బులు కరెక్ట్ గా ఇచ్చేస్తాం. ఎంత కావాలంటే అంత తాగు. మధ్యలో నువ్వెవడరా? దీనికి బ్రోకర్వా? రేట్ ఎంతో కనుక్కొని చెప్పు బే. పట్టుకోండి. అరే గట్టిగా పట్టుకోండి. ఈ టైంలో బయటకు వచ్చి ఎందుకంటే మా ప్రాణాలు తీస్తున్నారు? ఏ ఊరు మీది? మీ పేరేంటి? నా పేరు ఉషా అంటారు. అన్ని లోపల క్లోజ్ చేయరా. వైజాగ్ పక్కన పెందుర్తి. మా అమ్మగారు తమ్ముడు నీలకంఠుడు ఇంకా వాడి స్నేహితుడు చంద్రు కలిసి నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఈ ఊరికి తీసుకొచ్చి అయ్యో మర్చిపోయానే. అమ్మాయిలు ఎక్కువగా ఉన్న చోట్లో నన్ను బంధించాలని చూశారు. రాత్రి అయితే మగాళ్ళు ఎక్కువగా వస్తున్నారు, కూర్చుని బిర్యానీ తింటున్నారు, మందు ఎక్కువగా తాగుతున్నారు. ఆ తర్వాత పక్కలో పడుకోమంటున్నారు. ఆడజాతిగా పుట్టుండకూడదు. ఆ తర్వాత నేను మనసుని దృఢం చేసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. నేను ఒక చోట నిలబడి మాట్లాడలేవా ఏంటి? డ్రామాలు చేస్తున్నావా? పేదవాళ్ళు మాట్లాడేది మీకు డ్రామాలా కనిపిస్తుందా స్వామి? వాసనేదో తేడాగా ఉంది. తాగావా ఏంటి? అది అది ఆ రౌడీలు గొడవ పడేటప్పుడు నా మీద వంపేశారు. తూలుతో మాట్లాడుతుంటేను 2 పెగ్గులేసావేమో అని అడిగాను.